ఫ్రెండ్స్, కాంతార సిరీస్తో సినిమాలో ఉన్నటువంటి బోతకోల, పంజుర్లి, గుళిక వంటి పేర్లు దేశం మొత్తం మీద బాగా ఫేమస్ అయ్యాయి. అయితే సినిమాలో రిషబ్ శెట్టి నటన, ఆ సినిమాలో ఉన్నటువంటి బోతకోల సన్నివేశాలు సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల కళ్ళ ముందు అలా కదలాడుతూ ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్లిన సినిమా ఈ కాంతార సిరీస్. అయితే నేను ఈరోజు వీడియోలో కాంతార సిరీస్ సంబంధించేటువంటి రివ్యూ జోలికైతే నేను పోవట్లేదు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఆచారాలు, వ్యవహారాలు మన దేశంలో కనబడతాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రకృతి శక్తులను, గ్రామ దేవతలు, ఇటువంటి వాటన్నిటిని కూడా బాగా ఆరాధన చేయటం ఆదిమానవుడు ఉన్నటువంటి కాలం నుండి కూడా మనకి కనిపిస్తున్నటువంటి ఆచారాల్లో ఇవి ముఖ్యమైనవి. అయితే వీటిలో బాగా ముఖ్యమైనది తులు ప్రాంతంలో నిర్వహించేటువంటిది బోతకోల. అయితే మనిషికి అనునిత్యం ప్రకృతి యొక్క అవసరం ఉందని తెలియజేస్తూ మనిషికి ప్రకృతికి మధ్య మంచి ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పుతూ అనునిత్యం ప్రకృతిని రక్షించాలని గుర్తు చేసేటువంటిదే బోతకోల. ఇది ఎలా మొదలైంది, అసలు బోతకోల అంటే ఏంటి, ఆ బోతకోల సందర్భంగా జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి దైవగణాలని, వాటి వెనక ఉన్నటువంటి పౌరాణిక కథలేంటి, తర్వాత ఇది కేవలం తుళులలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది వేరే చోట ఎక్కడైనా ప్రదర్శిస్తే వారికి ఎందుకు కోపం వస్తుంది, అసలు ఏ కులాల వారు దీన్ని నిర్వహిస్తారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. వేల సంవత్సరాల క్రితం భయంకరమైనటువంటి దట్టమైన అటవీలో జీవించినటువంటి తులు ప్రజలు అక్కడ ఉండేటువంటి క్రూర మృగాల నుండి, స్థానిక రాజుల నుండి వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదగా ఉద్భవించిందే బోతకోల. బోతకోల దీన్నే దైవకోల అని కూడా పిలుస్తారు. బోతకోల అంటే ఇదేదో భూతాలకు సంబంధించింది అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకనంటే తెలుగు భాషలో బోత అంటే దైవం అని అర్థం, కోల అంటే దైవారాధన కోసం ఏర్పాటు చేసినటువంటి ఉత్సవాలు ఉంటాయి కదా, వాటిలో చేసేటువంటి డ్యాన్స్ అన్నమాట. అయితే ఈ దైవాల్లో ప్రకృతి శక్తులు అంటే ప్రకృతిలో ఉండేటువంటి జంతువులు, వాటికి సంబంధించినవి అవన్నీ కూడా కలిపి ఉంటాయి. వంశదేవతలు అంటే మన ఈ తెలుగు ప్రాంతాల్లో మనం కులదేవతలు అంటాం కదా, అలా అనుకోవచ్చు. అలాగే ఆ రోజుల్లో మనకి సినిమాలో కూడా చూపించాడు కదా ఈ గిరిజనుల్ని. ముందు సినిమాలోనేమో కాంతార సినిమాలో జమీందారు, ఈ రెండో దాంట్లోనేమో దగ్గరలో ఉన్నటువంటి రాజు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారు కదా. అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గిరిజనుల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరమరణం పొందడం జరుగుతుంది కదా, అటువంటి వీరులను కూడా ఇక్కడ వీరులుగా కొలుస్తూ ఉంటారు. తర్వాత గ్రామ దేవతలను కూడా వీళ్ళు కొలుస్తూ ఉంటారు. ఇలా వీళ్ళ దైవాలకు సంబంధించి ఆరాధనలో అనేక రకాలటువంటి వైవిధ్యత ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పాలంటే బోతకోల చేసేటువంటి వారు వాళ్ళ అలంకరణ, వేసుకునే రంగులు కానీ, వాళ్ళు అక్కడ వాడేటువంటి కాస్ట్యూమ్స్ కానీ, నిర్వహించే పద్ధతి అంతా కూడా ఒక్కొక్క పద్ధతి కూడా ఒక్కొక్క దేవుని బట్టి మారిపోతూ ఉంటుంది. అయితే ఈ బోతకోల రకరకాల పద్ధతుల్లో విభజించబడి ఉంటాయి. అందుకే వారు ధరించినటువంటి వస్తువులు, అలంకరణ, ఆభరణాలు మనం పరిశీలిస్తే ఆ దైవాన్ని కూడా గుర్తించవచ్చు. అంటే ప్రతి గ్రామంలో, ప్రతి వంశంలో కులాన్ని బట్టి ఈ దేవతలు మారిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది సాధారణంగా రాత్రి వేళ మాత్రమే నిర్వహిస్తారు. ఇలా నిర్వహించేటువంటి బోతకోలలో అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది, ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపించేది పంజుర్లి దైవం. తుళు భాషలో పంజుర్లి అంటే వరాహ రూపంలో ఉన్నటువంటి దైవం అని అర్థం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి కదా, అందులో ఉండేటువంటి వరాహ రూపం వేరు, ఇది పూర్తిగా వేరు ఫ్రెండ్స్. ఇది తులు ప్రాంత ప్రజలు ఏదైతే అక్కడ పౌరాణిక కథ కింద చెప్పుకుంటున్నారో ఆ కథను పరిశీలించినట్లయితే కైలాసంలో ఉన్నటువంటి ఆ పార్వతీదేవి చిన్నగా ముద్దుగా ఉందని చెప్పేసి ఒక పందిపిల్లని తీసుకెళ్ళి పెంచుకుంటారు. కొంతకాలానికి ఆ పందిపిల్ల పెరిగి పెద్దయ్యి బాగా కొమ్ములు పెరగడంతో అది మొత్తం అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలన్నింటిలో కూడా పాడు చేసేస్తుంది. దాంతో కోపోద్రేకుడైనటువంటి శివుడు దాన్ని సంహరించాలని చూస్తే పాపం పార్వతీదేవి అడ్డుపడి వద్దు అని చెప్పేసి ప్రాధేయపడతారు. దాంతో కనికరించినటువంటి ఆ పరమశివుడు
ఆ పందికి కొన్ని దైవిక శక్తులు ఇచ్చి భూమి మీదకి విడిచిపెడతారు. అలా భూమి మీదకి వచ్చినటువంటి ఆ వరాహ రూపమే పంజుర్లి దైవంగా, రక్షక దైవంగా అక్కడ పూజింపబడుతుంది. మరో దైవం గుళిక దైవం. అయితే ఈ గుళిక దైవం వెనక ఉన్నటువంటి కథ చూసినట్లయితే ఆ పరమశివుని యొక్క చెమట నుండి ఇది పుట్టిందని, అలా పుట్టినటువంటి ఈ గుళిక శక్తివంతంగా బలంగా మారిందని, ఇది దైవలోకంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ అవమానిస్తే కోపం వచ్చినటువంటి దేవతలు దీన్ని శపించి భూమి మీదకి పంపించేశారని, అలా ఉగ్రరూపంతో భూమిని చేరుకున్నటువంటి ఈ గుళిక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించే దైవంగా దీన్ని పూజిస్తారు ఫ్రెండ్స్. అయితే ఇది నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళని రక్షిస్తుందని, తప్పుగా జీవించే వారిని శిక్షిస్తుందని అక్కడ ప్రజలకు విశ్వాసం. దీని ముందు చెప్పుకున్నటువంటి పంజుర్లే కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న గుళిక కానీ, ఈ రెండింటిని కూడా మనం కాంతార్ సిరీస్లో బాగా చూపించాడు ఫ్రెండ్స్. భూతకోలాలో వీరులుగా కొలవబడుతున్నటువంటి వారు కోటి చెన్నయ్య అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఫ్రెండ్స్. కోటి అన్నయ్య, అలాగే తమ్ముడేమో చెన్నయ్య. వీళ్ళిద్దరూ ఆ తులు ప్రాంతంలో ఉన్నటువంటి నెమిరి గ్రామానికి చెందినవారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజు ఈ గిరిజనులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఈ తులు ప్రజల్ని తీసుకెళ్లి బానిసలుగా చేసుకుని ఉంటాడు. అయితే ఈ అన్నదమ్ములిద్దరూ కూడా ఆ రాజు యొక్క పరిస్థితులను వ్యతిరేకిస్తూ బలమైనటువంటి ఒక పోరాటాన్ని నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళని నేరుగా ఎదుర్కోలేనటువంటి రాజు మోసపూరితంగా వ్యవహరించి వాళ్ళని చంపేస్తాడు. ఇలా ప్రజల కోసం చనిపోయి వీరులైనటువంటి వీరిని నేటికి కూడా మన తులు గ్రామాల్లో వీళ్ళని పూజిస్తారు ఫ్రెండ్స్. వీరిని ముఖ్యంగా చెప్పాలంటే న్యాయ దేవతలుగా వీళ్ళు కొలుస్తున్నారు. అయితే కేవలం దేవతలుగా మాత్రమే కాకుండా తులు ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సాంస్కృతిక గర్వంగాను, జాతి చిహ్నంగాను అక్కడ ప్రజలు నేటికి వారిని విశ్వసిస్తున్నారు. ఈ తులు ప్రాంత ప్రజలు శ్రీశక్తిగా కొలిచేటువంటి ముఖ్యమైన దైవం కలుర్తి. దక్షిణ కన్నడ, ఉడిపి ప్రాంతంలో ఈ ఆచారం మనకు బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. కలుర్తి అనే ఆమె ఒకప్పుడు సాధారణంగా జీవించినటువంటి స్త్రీయే. అయితే ఆమె చాలా సౌందర్యవంతంగా ఉండేదని, నిజాయితీగా జీవించేదని, ఆ స్థానికంగా ఉన్నటువంటి రాజు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఆమెను మోసం చేసి అవమానించి అన్యాయంగా చంపేశాడని, అలా మరణించినటువంటి కలుర్తి మరణానంతరం ఒక దైవిక శక్తి రూపంలో అవతరించి వాడి మీద పగ తీర్చుకుందని వాళ్ళు ఇప్పటికీ విశ్వసిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఆమె అన్యాయాల్ని, అబద్ధాలని సహించలేదని, న్యాయాన్ని, స్త్రీ గౌరవాన్ని కాపాడే వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఆమెను కొలుస్తారు. మరో దైవం పిల్చాముండి. పిల్చాముండి అంటే పులి రూపంలో ఉండేటువంటి దైవం. కాంతార్ చాప్టర్ 1లో మనకి పులి రూపంలో చూపించేటువంటి ఆ దైవమే ఈ దైవం. ఈ పిల్చాముండి శక్తికి, సాహసానికి ప్రతీక అని ఎప్పటికీ అక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. వీరు మాత్రమే కాకుండా సైనిక యుద్ధ దైవం, పరాక్రమానికి ప్రతీక అయిన బొప్పరయ్య, గ్రామాలకు ప్రత్యేక రక్షణగా నిలిచిన పెన్మాది లాంటి దేవతలు ఇంకెంతోమందిని వీరు భూతకోల రూపంలో పూజిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం దక్షిణ కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి జిల్లాల్లో, ఉత్తర కేరళలో ఉన్నటువంటి కసరగోడ్ జిల్లాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని తులు ప్రాంతం అని అంటారు. భూతకోల అనేది ఒక వేషము, ప్రదర్శించే కళ, డ్రామాలోని పాత్ర లాంటిది కాదని, దైవారాధనలో అత్యున్నతమైన ప్రక్రియ అని, భూతకోల చేసేటువంటి వ్యక్తి మీదకి నేరుగా దైవం వచ్చి ఆ ప్రాంతంలోని మంచి చెడుల గురించి చెబుతుందని వారి బలమైన విశ్వాసం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తులు ప్రాంత నేల, భాష, పూర్వీకులు, దేవతలు, ప్రకృతి, ఇలా వీటన్నిటినీ కలిపినటువంటి జీవన విధానంలో ఇది ఒక భాగమని వాళ్ళ విశ్వాసం. అందుకనే భూతకోల అనే దాన్ని తులునాడులో తప్ప మరెక్కడైనా ప్రదర్శిస్తే వారికి కోపం వస్తుంది. తులునాడులో ఎస్సీ కేటగిరీకి చెందిన పంబడ, పారవ కులం వారు, ఎస్టీ కేటగిరీకి చెందిన నలిక కులం వారు భూతకోలను చేస్తారు. ఇతర సమయాల్లో వీరు చేతివృత్తులు, ఇతర కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు.
పూర్తిగా వీరి జీవితాన్ని దైవానికి అర్పించి గ్రామీణ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వీరు జీవితాన్ని కొనసాగిస్తారు.